వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ భిన్నమైనటువంటి రుచులకి, భిన్నమైనటువంటి భాషలకి, భిన్న సంస్కృతులకి కూడా కేంద్రంగా ఉన్నటువంటి ఒక విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందినటువంటి నగరం. సరే, హైదరాబాద్ అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది, ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా సోదరులు ఒక ఆయన మాట్లాడుతూ, దాదాపు 70 ఏళ్ల నుంచి కూడా హైదరాబాదీ బిర్యానీ తింటున్నారు కదా భయ్యా, మీరు కూడా ఆ కృతజ్ఞత కాస్త చూపించండి అని చెప్పని ఒక మాట మాట్లాడారు. ఆయన పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అండ్ ఎస్, డెఫినెట్గా హైదరాబాదీ బిర్యానీ, అది వెజ్జా నాన్ వెజ్జా వాట్ ఎవర్ ఇట్ మే బీ, చాలా టేస్టీ ఉంటుంది. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బిర్యానీ అండ్ ద స్పైసెస్ కదా. హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు బిర్యానీ తింటున్నారు, నిజమే, మీరు బిర్యానీయే తింటున్నారు. కానీ ఏ బిర్యానీ తింటున్నారు అనేది మీకైనా ఒక క్లారిటీ ఉందా? అనేక స్పాట్స్ ఉన్నాయి, ఫేమస్ బిర్యానీ హబ్స్ ఉన్నాయి, చాలామంది ఫేమస్ షెఫ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చేసేది బిర్యానీ. హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ, ఎదర్ ఇట్ ఈస్ మటన్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీ ఆర్ వెజ్ బిర్యానీ. ఈ మధ్య దాంట్లోకి ఈ ఉలవచారుని కూడా తీసుకొచ్చారండోయ్. ఉలవచారు, తర్వాత రాజుగారి కోడి పలావ్, ఈ రకంగా చాలా తీసుకొచ్చారు. చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ అని, ఇంకోటని, ఇష్టం చాలా పేర్లు పెట్టేశారు బిర్యానీలో రకరకాలు. బట్ హైదరాబాదీ బిర్యానీ అనేటువంటి దానికి మాత్రం ఒక జియో ట్యాగింగ్ ఇచ్చారో లేదో ఇంకా తెలియదు కానీ, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇరానియన్ స్టైల్ అనుకోండి. మనకి బిర్యానీ అనేది బేసిక్గా మన భారతదేశానికి సంబంధించింది కాదు, ఇరాన్కి సంబంధించినటువంటిది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. మన స్పైసెస్ ఇవన్నీ దాంట్లో వేసుకుని చేసుకునేది, బాస్మతి రైస్ అనేది అంతా అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటిది. అందుకే మొన్న కమేనిగడ్ చచ్చిపోతే ఇక్కడ అంతమంది లేచి వచ్చి ఇది చేశారు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఈ ఇరానీ ఛాయ్ అంటాం, అక్కడి నుంచి వచ్చినటువంటిదే. సో వాట్ ఎవర్, ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది అంటారా? ఓ పాలి, ఈ వీడియోలు చూడండి. మొత్తం కాలు हल्लू हल्लू डालो। मिक्स है ना, मैं एक ही बात बोल रहा हूँ, इसका काम किधर है पूरा? हाँ राइट, बस अब ऐसे सब आ रहा, उनके सामने पंचनामा कर लैब को भेजेंगे पूरा। सर सर पूरा सर देखो सर सर రండి. ఓకే ఓకే. చూసినారు కదా ఏటి, ఓ గొంతలో మీరు తినేది బిర్యానీ అనుకుంటున్నారా ఏటి? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే, మీరు బిర్యానీ అనుకుని మీరు తినేదంతా సెపరేట్గా ఉందన్నమాట. మీరు సపోజ్ వెళ్ళారు హోటల్కి, వెళ్ళి బాబా మంచి బిర్యానీ పెట్టరా, మటన్ బిర్యానీ అన్నారు. ఆడు ఎత్తుకొచ్చాడు, మీరు లొట్టలు వేసుకుంటూ తినేశారు. కానీ మీరు తినేది మటన్ బిర్యానీ, ప్యూరెస్ట్ మటన్ బిర్యానీ కాదు, మిక్స్డ్ విత్ బీఫ్.
గొడ్డు మాంసం కలిపినటువంటి బిర్యానీని మీరు తింటున్నారు. ఈ వీడియోలో చూపించింది అదే. సో ఇది ఎక్కడ జరిగింది? మల్లేపల్లి బడి మసీదు సమీపంలో ఉస్మాన్ మీట్ షాప్ మీద హెచ్ఫాస్ట్ అధికారులు పోలీసులు జరిపినటువంటి సంయుక్త దాడిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. దాదాపు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని యజమాని మీద కేసు నమోదు చేశారు. ఇది ఒకటైతే దీని తర్వాత కూడా ఇంకా అనేక వార్తలు దీనికి సంబంధించినవి ఉన్నాయి. 2 detained for mixing beef with mutton, supplying it to hotels in Hyderabad. 2 persons, Mohammad Osman and Mohammad Jahangir, were detained after officials uncovered a racket involving the mixing of beef with mutton for supply to hotels in Hyderabad. Mallepalli. Habib Nagar Police Station, Mallepalli. ఇద్దరు చాలా చక్కగా మంచి మటన్ తీసుకొచ్చి ఇస్తాం, చెంగిచెర్ల నుంచో ఇంకో దగ్గర నుంచో చాలా చక్కటి మటన్ని తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పి అందులో ఎద్దు మాంసాన్ని కలిపి తినిపిస్తున్నారు. ఇది ఈరోజు పట్టుకున్నారు కాబట్టి బయటపడింది. అంటే మరి ఇన్నాళ్ళు తిన్నది, సప్లై చేసింది బయటపడింది కాబట్టి ఈరోజు. ఎస్, డెఫినెట్గా మీరు తిన్నది బీఫ్ కలిపినటువంటి మటన్ బిర్యానీ, నో డౌట్ ఇన్ దట్. మీరు మటన్ అనుకుని లొట్టలు వేసుకుని తిన్నది ఒరిజినల్ మటన్ బిర్యానీ కాదు, అది మిక్స్డ్ విత్ బీఫ్, ఎద్దు మాంసంతో కలిపినటువంటిది. హైదరాబాద్లో ఏం తినాలండి ఇంకా? హెచ్ఫాస్ట్ వచ్చిన తర్వాత ఎన్ని బయటపడుతున్నాయంటే ఏమనుకోవాలి? మీరు తింటున్నది ఇది. ఎస్, నిజంగా మనం విషం ఈ బీఫ్ది పక్కన పెడితే హైదరాబాద్లో ఈ బయటపడుతున్నటువంటివి చూస్తే ప్రతిరోజు మనం కన్జ్యూమ్ చేసేటువంటివన్నీ కూడా విషమే. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, మనకి ఎలా చచ్చిపోతామో కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి, టీ పొడి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కల్తీ 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 కల్తీ. మనం మాత్రం లొట్టలు వేసుకుని మనం తింటూ ఉంటాం చాలా హ్యాపీగా. ఏమవుతుంది? లైఫ్ స్టైల్ ఒక్కసారి చూసుకోండి. గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నది ఆటోమేటిక్గా తెలుస్తుంది, దానివల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏంటనేది. సో ఏం చెప్పమంటారు ఇంకా? నథింగ్, మీ ఇష్టం. మీరు తినాలనుకుంటే ఎవడ ఆపలేడు. హెచ్ఫాస్ట్ వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వెళ్ళి పట్టుకుంటారు. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.